श्री गुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। हरिः ओम्। प्रिय దివ్యాత్మ స్వరూపులారా, మీ అందరికీ ప్రశ్నోత్తరి సత్సంగానికి స్వాగతం. ఒక వ్యక్తి తాను ఏది సాధించాలనుకుంటాడో ఆ సాధ్యానికి కావలసినటువంటి సాధనం తెలుసుకోవాలని ఆ సాధకుడికి ఉంటుంది. అంతేకాదు, ఆ సాధకుల పట్ల ప్రేమ, వాత్సల్యము ఉన్నటువంటి ఆచార్యులకు, గురువులకు కూడా వీళ్ళ ఆతృతను బట్టి ఎంత తొందరగా చెప్పాలి, వీళ్ళు అనుకున్నటువంటి ఆ లక్ష్యానికి ఎంత తొందరగా చేరాలి అనేటటువంటి తపన గురువుకి కూడా ఉంటుంది. విద్యార్థికి ఉండేటటువంటి ఆ జిజ్ఞాసను బట్టి గురువుకు కూడా అతడికి అనుకూలంగా, అంతేకాదు అంత త్వరితంగా అతడికి చెప్పాలి, నేర్పించాలి అని ఉంటుంది. ఇక్కడ ఆచార్య స్వామి వారి యొక్క ప్రశ్న ఏమిటంటే, ముముక్షుణ కిం త్వరితం విధేయం ప్రశ్న. నిన్న మనం ప్రశ్న చెప్పుకున్నాం. దీని అర్థం ఏమిటంటే, విడుదల కావాలి అని అనుకున్నటువంటి వారు ముముక్షువులు. మోక్తుమిచ్చుహు ముముక్షు. విడుదల కావాలని కోరుకున్నటువంటి వాళ్ళకి తొందరగా చెయ్యాల్సినటువంటి విధి ఏమిటి, ఏం చెయ్యాలి అనేది ప్రశ్న. ఇప్పుడు మనము బందీలమా లేక స్వేచ్ఛగా ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాలి. స్వేచ్ఛగా ఉన్నటువంటి వారికి, స్వతంత్రులుగా ఉన్నటువంటి వారికి ఈ ప్రశ్న వర్తించదండి. ఎవరికి వర్తిస్తుంది? వాళ్ళు బందీలై ఉన్నాము, ఆ బంధన ఏమిటో తెలిసినప్పుడు బందీలమా లేక విడుదలై ఉన్నటువంటి వాళ్ళమా అనేది తెలుస్తుంది. మనం ఇప్పుడు వాస్తవంగా చూస్తే మనల్ని ఎవ్వరూ కట్టేయలేదండి. ఎవరు కట్టేశారు? బయట ఎవ్వరూ కట్టేయలేదండి. కానీ ఆలోచిస్తే, వివేకిస్తే మనం చేసుకున్నటువంటి కర్మ మనల్ని కట్టి పడేసింది. కట్టి పడేసింది కాబట్టే ప్రారబ్ధం ఏ సమయానికి, ఏ క్షణానికి, ఏ రకమైనటువంటి పరిస్థితి వస్తే ఆ పరిస్థితితో మనం ఏకీభవించి తీరక తప్పటం లేదు. ఎందుకని? చేసుకున్నది కదండి. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. అంతేత చేసుకున్నటువంటిది ఏమిటది? కర్మ. ఆ చేసుకున్నటువంటి కర్మ ఏమై కూర్చుంది? పాశమై కూర్చుంది. కర్మ పాశం. ఈ కర్మపాశం దేవుడొచ్చి వెయ్యలేదండి. భార్యకు భర్త వేయలేదు, భర్తకు భార్య వేయలేదు, తల్లిదండ్రులు పిల్లలకు వేయలేదు, పిల్లలు తల్లిదండ్రులకు వేయలేదు. మరి ఏమిటిది అంటే ఎవరికి వారే వేసుకున్నటువంటి పాశము, కర్మ
పాశం. ఈ కర్మపాశము వర్తమాన కాలంలో ప్రారబ్ధంగా వస్తే, ఇక భూతకాలంలో సంచితంగా ఉంటే, భవిష్యత్ కాలంలో ఆగామిగా ఉంటుంది. కర్మ 3 రకాలు. మనం వర్తమానంలో చేస్తున్నటువంటిది ఒక ప్రక్క అనుభవిస్తూ, మరొక ప్రక్క కొత్తగా చేసుకుంటున్నామండి. ఆ చేసుకున్నదంతా ఏమవుతుందండి? నిల్వ అవుతుంది, అంటే సంచితానికి వెళుతుంది. ఒక వ్యాపారి గత సంవత్సరంలో సంపాదించింది ఇప్పుడు పెట్టుబడిగాని పెడతాడు, పెట్టుబడితో పాటుగా దానితో పాటు అనుభవిస్తాడు. అంతేకాదు, అనుభవిస్తున్నటువంటిది ప్రారబ్ధమైతే, పెట్టుబడి పెట్టినటువంటిది సంచితాన్ని తీసుకుని పెట్టుబడి పెడితే అది ఏమవుతుంది? ఆగామిగా వస్తుంది. అంచేత ఒక వ్యాపారి ఎలానో మనము మన కర్మలు అంతే. అంచేత వర్తమానంలో ప్రారబ్ధమైతే, భూతకాలంలో సంచితమైతే, భవిష్యత్ కాలంలో ఆగామి. ఇలా ఈ 3 కర్మలతో బంధింపబడి ఉన్నాము అని మనకు అనిపిస్తే, తెలిస్తే, యోచిస్తే, వివేకిస్తే, అప్పుడు మనం ఏం కోరుకుంటామండి? విడుదల, విడుదల, విడుదల. దేని నుండి విడుదల? కర్మపాశము నుండి విడుదల. ఎందుకంటే ఈ కర్మపాశము బయటికి కనిపించే పాశం కాదండి. అందుకే మన దేవీ దేవతల్లో చాలా మంది పాశం పట్టుకుంటారండి. గణపతి పట్టుకుంటాడు, అమ్మవారు పట్టుకుంటుంది, పాశాంకుశధారిణి అని. అదేంటి వాళ్ళు పాశాన్ని పట్టుకోవడం ఏంటైతే వాళ్ళకు కూడా ఉందా కర్మపాశము అంటే? కాదు కాదు, వాళ్ళకి లేదు. మనకున్న పాశాన్ని తీయడం కోసమని, ఇదిగో నేను దగ్గర చాలా మంది తాళ్ళు పట్టుకున్నాను, మీకు నేను కావాలంటే మీరు నా వాళ్ళైతే మీ పాశం కూడా నేను తీసేస్తా, తీసి పడేస్తా. అందుకని వాళ్ళు కూడా పాశం పట్టుకుంటారు. అందుచేత మనకున్నటువంటి ఈ కర్మ పాశాన్ని వదిలించుకోవాలి అంటే, నాకు వద్దు, ఈ కర్మ పాశం వద్దు, నాకు విడుదల కావాలి, విడుదల కావాలి కావాలి. ఆకలి వేస్తే ఇంకెన్ని కబుర్లు చెప్పినా ఏం చెప్పినా లేదు, నాకు ఆకలి వేస్తుంది, అన్నం కావాలి, ఆహారం కావాలి, ఆహారం కావాలి అని ఎంతగా తప్పిస్తామో అంతటి తపన విడుదల కావాలి, విడుదల కావాలి అన్నంతగా ఉండాలి అని మనకి శాస్త్రం చెబుతుంది. దానికి ఉదాహరణ ఎంతగా చెబుతారు అంటే, ఇంట్లో ఉన్నాడు, పడుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నటువంటి ఇతడికి మెలకు వచ్చేసరికి చుట్టూరు ఇల్లు తగలబడిపోతుంది. ఆ తగలబడిపోతున్నటువంటి వాడు ఏం చేస్తాడండి? బీరువా తలుపులు తీసి క్యాష్ ఉందా, గోల్డ్ ఉందా, సిల్వర్ ఉందా, పట్టుబట్టలు ఉన్నవా, వీటన్నిటిని దాచుకుందాము అని తలుపు తీయడండి. ఏం చేస్తాడు? ముందు తనను తాను రక్షించుకోవాలి. ఇంకా తన వాళ్ళు, తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా, లేక భర్త ఉన్నాడా, భార్య ఉందా, చంటి బిడ్డలు ఉన్నారా, వీళ్ళని తీసుకుని ఈడ్చుకుపోవడమే. అదేంటి, భర్త గారిని మర్యాదగా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళాలి కదండి. అక్కడ చెయ్యి పట్టుకోవాలి, కాలు పట్టుకోవాలో కూడా తెలియదండి. నిద్రపోతుంటే కాలు పట్టుకుని లాక్కెళ్ళిపోతారు. ఎందుకని? ఆ ప్రమాదం నుంచి బయటపడాలి అంతే. అక్కడ మర్యాదగా లేవండి, రండి అని స్వాగతము లేక సౌమ్యము, ఆహా, ముందు ఆ మంటల నుండి రక్షణ పొందాలి అని ఎలా తప్పిస్తాడు ఆ మనిషి. మనకు కూడా అంతటి తాపము ఉండాలి, అంతటి తపన ఉండాలి. మరి అంతటి తపన ఉన్నటువంటి వాళ్ళకి త్వరిత విధేయం కిం, వెంటనే చెయ్యాల్సింది ఏమిటి, పాటించాల్సింది ఏమిటి అనేది మనకి తెలియజేస్తున్నారు. ఒకటి సత్సంగతి.
సత్సాంగత్యం తప్పనిసరి. ఆకలి వేసిన వాడికి ఆహారమేనండి. ఆకలి వేసిన వాడికి ఒంటి నిండా నగలు పెట్టి, ఇదిగో నీకు మంచి మంచి చీరలు ఇస్తాను, ఇదిగో నీకు 4 ఎకరాలు భూమిని ఇస్తాను, నువ్వు ఏది ఇచ్చినా నాకు అది కాదు, నాకు ఆహారం అన్నమే కావాలి. కడుపు మండిపోతుంది, ఆకలి వేసి వస్తుంది, ఆత్మారాముడు గోల పెట్టేస్తున్నాడు అంటాను చూడండి. అలా ఎవడైతే విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి, ఈ కర్మ పాశం నుండి విడుదల కావాలి, ఈ 3 కర్మల నుండి నాకు విడుదల కావాలి అని ఎవడైతే కోరుకుంటాడో వాడికి తప్పనిసరి ఏమిటండి? సత్సాంగత్యం. ఎలా? ఆకలి వేసిన వాడికి టేబుల్ మీద పెడితే చాలండి, నోట్లో పెట్టక్కర్లేదండి. కనిపించిన ఆ టేబుల్ మీద ఉన్నటువంటి దాన్ని అమాంతం ప్లేట్ లేకపోయినా చేత్తోటన్నా తినేసి ఎంగిలా అదా ఇదా అనే ఆలోచనలు, ఎందుకంటే అంత ఆకలి వేసేస్తుంది. ఎలా ఆవు రావురమంటూ తింటాడో అలా విడుదల కావాలి, విడుదల కావాలి అనుకున్నటువంటి వాడికి సత్సాంగత్యం దొరికితే ఆవు రావురమని తిన్నటువంటి వాడిలాగా ఒళ్ళంతా చెవులు చేసుకుని, పృథు చక్రవర్తి విషయంలో చెబుతారండి భాగవతంలో. ఆ పృథు చక్రవర్తికి భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే, స్వామి నీ దివ్యమైనటువంటి గుణ లీల వైభవాన్ని వినడానికి నాకు 2 చెవులు సరిపోవడం లేదే, ఒళ్ళంతా చెవులివ్వు, ఒళ్ళంతా చెవులిస్తే నేను వింటా. ఒక్క చెవికి 2 చెవులు కాదు, ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలి వినాలి వినాలి, పానం చెయ్యాలి అని కోరాడు. దానికి తథాస్తు అని విష్ణు భగవానుడు అతని శ్రవణ భక్తికి మెచ్చి అనుగ్రహించారు. అలా మనకి వెంటనే కావలసింది, స్వీకరించాల్సింది ఏమిటి? సత్సాంగత్యం. సత్సాంగత్యం ఏం చేస్తుందండి? అప్పుడే నెల 15 రోజుల నుంచి వింటున్నాము, మాకేమీ లాభం కనిపించలేదే, కరోనా వల్ల భయం పోలేదే, ఏ చిన్న చిన్న కీళ్ళ నొప్పులు అవి అవి కూడా పోలేదండి, పెద్ద పెద్దవి పోకపోయినా, క్రానిక్ డిసీజులు పోకపోయినా చిన్న చిన్నవి కూడా పోలేదు. ఏమిటండి మీ సత్సాంగత్యం వల్ల ప్రభావం? దానివల్ల మాకు ఒరిగేది ఏమిటండి అని అడిగితే, కీళ్ల నొప్పులున్నా, ఒళ్ళు నొప్పులున్నా నీకు కాదు, నీ ఒంటిలో ఉన్న కీలుకు నొప్పి గాని నీకు లేదు అని చెబుతుంది సత్సాంగత్యం. అంతేకాదండి, ఏ ఏ లాభాలు మీరు దేని నుండి ఆశిస్తున్నారు, ఎంత ఆశించినా పొందనటువంటి ఏ సంతృప్తి, శాంతి ఉందో అది కేవలం సత్సాంగత్యం వల్ల మాత్రమే లభిస్తుంది. భాగవతంలో చెబుతారండి, భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమం చ లభతే పురుషో యదా వై అజ్ఞాన హేతుకృత మోహమదాంధకార నాశం విధాయ హి తదా ఉదయతే వివేకః. తదోదయతే వివేకః అంటారు. దీని అర్థం ఏమిటంటే, ఎన్నెన్ని జన్మల్లో చేసుకున్నటువంటి భాగ్యమంతా ఒక్కసారి ముందు నిలుచుంటే బహుజన్మ సమార్జితేనండి. ఈ జన్మలో మా చిన్నప్పటి నుంచి ఆ తాతగారు, ఇంకెవరో తాతగారి ద్వారా ఒక గురువు గారు ఏదో నేర్పించారండి, అందువల్లండి ఈ మాత్రం ఇలా మార్గంలో వెళ్తున్నామండి అంటే అంత మాత్రమే కాదు, సరిపోదు. అది బహుజన్మలలో ఆర్జించినటువంటి సత్కర్మ వల్ల, పుణ్యకర్మ వల్ల నీకు ఈవాడ సత్సాంగత్యం లభించింది. భాగ్యము ఉదయిస్తే, ఈ భాగ్యము ఎన్నో జన్మలలో చేసినటువంటి సత్కర్మ వల్ల ఉదయిస్తే అప్పుడు నీకు సత్సంగమం అనేటటువంటిది నీకు కలుగుతుంది. సత్సంగం వల్ల కలగడం వల్ల ఏమయ్యింది అంటే, అజ్ఞాన హేతు కృత మోహమదాంధకార నాశం. ఇదండి దాని లాభం. ఏ అహంకారం వల్ల మిడిసిపడుతున్నాము,
ఏ శరీరం మీద మోహం వల్ల కరోనా 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 అని భయపడుతున్నాము, దీనికి కారణము అజ్ఞానం, జ్ఞానం లేకపోవడమే. అంచేత అజ్ఞానమనే కారణంగా మోహము, మదము, అహంకారము, కారాలు చాలా. కూరలో మనం ఒకటే కారం వేసుకుంటామండి, అబ్బో మనకి మనసులో ఎన్ని కారాలు, ఎన్ని వికారాలు. అంచేత వికారాలు, అహంకారాలు, మమకారాలు, అంచేత ఇన్ని కారాలు ఏకమై మనిషిని ఏం చేస్తున్నవి? దిగజార్చేస్తుంది. చేత మనిషి దిగజారడానికి కారణమైనటువంటి అజ్ఞానం అనే దాన్ని నాశం, నశింపచేస్తుంది సత్సంగమం అనేది. ఎప్పుడైతే సత్సంగమం అనేది నీకు దొరికిందో అప్పుడు వివేకము అనేటటువంటి సూర్యుడు ఉదయిస్తాడు నీ జీవితంలో. ఇదండి సత్సాంగత్యం వల్ల మనకి ఏంటి జరిగేటటువంటి ప్రయోజనము, ఒరిగేటటువంటి లాభము అంటే వివేకం అనేటటువంటి సూర్యుడు ఉదయిస్తాడు. ఇంకా ఉదయించిన సూర్యుడు అస్తమించడండి. మనం భౌగోళికంగా చూసినటువంటి సూర్యుడికి కూడా వాస్తవంగా ఉదయాస్తమయాలు లేవు. జరుగుతున్నది జరుగుతున్నట్టు కనిపిస్తుంది అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మనకి ఉదయము అస్తమయము అనేది అనిపిస్తుంది. మనకి అస్తమయం అయితే పశ్చిమ దేశాల వాళ్ళకి ఉదయం, వాళ్ళకి ఉదయం అయితే మనకి అస్తమయం, వాళ్ళకి అస్తమయం అయితే మనకి ఉదయం. అందుచేత ఇక్కడ సత్సాంగత్యము అనేటటువంటి అనేక జన్మలలో ఆర్జించుకున్నటువంటి అదృష్టం వల్ల భాగ్యోదయం అండి. అదృష్టం వల్ల సత్సాంగత్యం లభిస్తుంది. లభించిన సత్సాంగత్యం ఏమి లాభాన్ని ఇస్తుంది? వివేకం అనేటటువంటి సూర్యుడిని ఉదయింపజేస్తుంది. ఇక వివేకం ఉన్నటువంటి వాడికి అసలు బాధ ఏమిటండి, విచారం ఏమిటండి? ఏడుద్దామంటే కూడా ఏడుపు రాదట. మనకు తెలిసిన ఆశ్రమ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ఉన్నారండి, కరెంట్ల సుందర శర్మ గారని. అసలు ఎవరైనా ఎందుకని ఏడుస్తున్నారంటే ఏడవడానికి ఏముందని, దీనిలో ఏది సత్యంగా ఉందని ఏడవడం అంటే, వారొక వ్యాపారి, వారొక గృహస్థైనప్పటికీ కూడా ఈ ప్రపంచాన్ని అధ్యయనం చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలని వివేకించి అన్నటువంటి మాట కదా అది. అంచేత వివేకం అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఏడవడానికి అవకాశమే ఉండదండి. వివేకం లేదు అసలు నవ్వడానికే అవకాశం ఉండదండి. వివేకం లేదనుకోండి ప్రతి చిన్నదానికి జుట్టు పీక్కోవడమే, ప్రతి చిన్నదానికి ఏడవడమే, ఏడుపే ఏడుపు, ఏడుపే ఏడుపు. అందుచేత మనిషిగా వచ్చింది దేనికోసము అంటే ఏడవడానికి కాదు, ఏడిపించడానికి కూడా కానే కాదు. తానెవరో తనకి తెలిసినప్పుడు, వివేకం అనేటటువంటి సూర్యుడు ఉదయించినప్పుడు తాను సచ్చిదానంద స్వరూపుణ్ణి అనేటటువంటి ఆనందంలోనే ఉంటాడే తప్ప దుఃఖంలో ఉండడు. అందుచేత విడుదల కావాలి అనుకున్నటువంటి వాడికి కావలసింది ఏమిటండి? సత్సాంగత్యం. ఒకసారి ఒక రైతు పొరుగురు వెళ్ళి వ్యాపారం చేసి రావాలి. భార్య చక్కగా 2 పూటలకి తెల్లవారుజామునే బయలుదేరుతున్నటువంటి అతనికి తినేసి వెళ్తాడు మధ్యాహ్నానికి రాత్రికి అని చక్కగా మూట కట్టి ఇచ్చిందండి. ఆ పాత్రలో పెట్టి, ఆ పాత్ర జోలిలో పెట్టి, ఆ జోలి భుజానికి వేసుకుని వెళ్ళాడు. వెళ్ళినటువంటి అతడు మధ్యాహ్నం వేళ ఆకలి వేసింది, తిన్నాడు సగం, ఇంకా సగం రాత్రికి తిందాము అని అనుకున్నాడు. ఆ పాత్ర అక్కడ పెట్టాడు, లేచి చేయి కడుక్కున్నాడు. సరే వచ్చాడు, ఆ పాత్ర మళ్ళా ఆ జోలే భుజానికి వేసుకున్నాడు. వెళుతూ వెళుతూ ఆ అడవిలో నడిచి వెళుతూ ఉంటే ఒక చోట ఒక మహాత్ముడు తన శిష్యులందరితో కూర్చుండబెట్టుకుని సత్సాంగత్యం చేస్తున్నారు. అది చూసి కాసేపు నేను కూడా కూర్చుందాము అనిపించింది. అతడు కూడా కూర్చున్నాడు.
కూర్చున్న తర్వాత అందరూ సత్సంగం అయిపోయింది. అందరూ లేచి నమస్కారాలు చేస్తుంటే ఇతడు కూడా నమస్కారం చేశాడు. అప్పుడు ఆ సిద్ధ పురుషుడు ఎవరో కాదు, బుద్ధ భగవానుడే. ఏది, నువ్వు నాకేమైనా తీసుకొచ్చావా అని అడిగారు. అయ్యో నేనేం తీసుకురాలేదే, నీ దగ్గర ఉందిగా, నీ జోలిలో ఉందిగా, ఆ జోలి నాకు ఇవ్వు అన్నారు. అయ్యో జోలి ఎలా ఇస్తాను, ఎందుకంటే పాపం సగం తిన్నాడంటే అది ఎగ్గిలి కదా, మధ్యాహ్నం సగం తిన్నాడు. పూర్వకాలం అలాగే తినేవాళ్ళు కదండి. ఇప్పుడు కూడా పిల్లలు బాక్సులు తీసుకుని వెళ్తే మధ్యాహ్నం కొంత తింటారు, 10 12 గంటలకో, మరలా సాయంత్రం 5 6 అయిపోయినప్పుడు 4 గంటలకు ఒకసారి తింటారు. అలాగే ఇతడు అయ్యో ఎంగిలి చేసింది కదా, ఎలా ఇస్తాను అనుకున్నాడు. ఇవ్వవయ్యా అని అతని భుజానుకున్నటువంటిది జోలి దగ్గరికి రమ్మని ఆయనే స్వయంగా తీసుకుని ఆ జోలి తీసి దానిలో ఉన్నటువంటి పామును తీసి దూరంగా గిరవాటు వేసి, ఇదిగో నీ జోలి తీసుకో అన్నారు. ఆశ్చర్యపోయాడండి. అది ఏమిటి, జోలిలో పాముంది అనేది బుద్ధుడికి తెలిసింది, భుజాన్ని వేసుకున్నటువంటి వీడికి తెలియలేదండి. మనకి కూడా నేను చేశాను, నేను చెందాను, నేను చాలా గొప్ప, నేనంటే ఎవరు అనుకున్నారండి, ఏమిటనుకుంటున్నారు అసలు నా గురించి, ఇదంతా తెలియకుండా చేరేటటువంటి పాము. అందుకని పాముడు బుస్సు పట్టుద్ది, మాట్లాడితే బుస్, మాట్లాడితే కస్సు. అందుకని ఈ సిద్ధ పురుషుడు, ఆచార్యుడు, గురువు ఏం చేస్తారండి, ఏదేది నేను చేస్తున్నా, నేను చదువుతున్నా, నేను చూస్తున్నా అని అంటున్నావు, ఏదేది అది నాకు ఇవ్వు ఒకసారి. అయ్యో ఇది నేను చేస్తున్నా, ఇది నేను అనుభవించి ఉన్నాను అంటే పర్వాలేదు నాకు ఇవ్వు. గురువుకి దేవుడికి ఎంగిలి మంగళాలు ఉండవండి. శబరి పెడితే తెలియలేదంటే రామచంద్ర ప్రభు. అలాగే ఒక గోపిక రేగుపళ్ళు తీసుకొచ్చి తాను కొరికి చూసి తీయగా ఉంది కృష్ణ అని పెడితే చేతి నిండా వేసుకుని వెళ్ళిపోలా బాలకృష్ణుడు. అదనమాట. అంచేది ఇక్కడ నేను నాది అనుకుంటున్నటువంటి మన ఈ సంస్కారములు, భావములు అనేటటువంటి వాటిని, కర్తృత్వము అనేటటువంటి ఆ పాముని, ఆ పాము విషాన్ని ఏం చేస్తారు, గురువు తీసేసుకుంటారు. ఇది సత్సాంగత్యం యొక్క ప్రభావం. అప్పుడు అతడు అనుకుంటాడండి, అయ్యో మళ్ళా నేను 1 గంట 2 గంటలు పోతే ఈ జోలిని విప్పి మళ్ళా నేను తిండి తినడం కోసమని సిద్ధమైతే అప్పుడు ఈ పాము నన్ను కాటేసేది కదా. ఎంతటి అదృష్టవంతుణ్ణి, గురువులు ఎంత దయామయులు, ఎంతటి కరుణామయులు అని అనుకుంటూ ఆ గురువుకి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడండి. ఇది సత్పురుషుల యొక్క సాంగత్య ప్రభావం, సందర్శన ప్రభావం, సాన్నిధ్య ప్రభావం. అందుచేత ముముక్షువులకి వెంటనే చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటండి, సత్సాంగత్యం. సో అదృష్టం, ఇవాళ మనమంతా ఆ సత్సాంగత్యం చేస్తున్నాము. ఆచార్య స్వామి వారు ప్రసాదించినటువంటి ప్రశ్నోత్తరిని. ఇక 2వ లక్షణం ఏమిటి అంటే నిర్మమత. అంటే మమత లేకుండుట. వెంటనే ఈ ఇల్లు ఎవరిదండి, నాదండి. ఈ నగ ఎవరిదండి, నాదండి. అన్ని నాదండి, నేను కట్టించానండి. ఎలా ఉందండి, శివుడు ఎలా ఉన్నాడండి, ఇలా నాది నేను అని మీద వేసేసుకుంటూ ఉంటామండి. స్వామి అంటాడు, అరే నీది అని నీ మీద వేసుకొని ఊరికే బరువు మోసి నువ్వు కుంగిపోయేదానికన్నా నా మీద వేసేయి. మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు అండి, ఎక్కే ముందు మనకున్న లగేజ్ అంతా మనం మోయనక్కర్లేదండి, బ్యాగేజ్ వేసేస్తాం. వేసేస్తే ఏదో చిన్న స్లిప్ ఇస్తాడు టికెట్ మీదే, ఆ ఫ్లైట్ టికెట్ మీద అంటించిస్తాడు కదా, మనం ఏం మోయనక్కర్లా. మళ్ళా మనం దిగిన తర్వాత తీసుకోవడమే. లేదా మనం తీసుకుని ఆ పైన పెట్టి కింద పెట్టి వాళ్ళకి గుద్దించి మనం గుద్దుకుని ఈ తంట ఉండదు కదండి. అందుచేత ఆ తంట లేకుండా ఉండాలి అనే, మళ్ళా మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళుతుంటేనే ఆ బ్యాగేజ్ మనది ఏదేదైతే ఉందో దాన్ని తీసుకుని వెళుతూ ఉన్నాము. అలా భగవంతుడు లేదా ఆచార్యుడు
ఎంతటి కరుణామయులు అంటే, అరే నీవు ఏది చేసినా నేను చేస్తున్నాను అని అనుకోవద్దు, నీ కోసం చేస్తున్నాను అని అనుకోవద్దు, నా కోసం చెయ్యి. మత్కర్మ కృతు మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. హే పాండవ అర్జున, నీవు ఏదేదైనా చెయ్యి, నా కోసం చెయ్యి. నా కోసం చేస్తూ నువ్వు ఎవరి వాడిగా ఉంటావు? నా వాడిగా ఉండు. మత్పరమః. స్వామి చెప్పాడు కదండి, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ జీవలోకంలో ఉన్నటువంటి జీవులందరూ నా అంశయే, అంటే నా వాళ్ళే. నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని ఆయన చెప్పుకున్నాడండి. మరి మనం ఎందుకు చెప్పుకోవటం లేదండి? బుద్ధి లేక, అది తెలియక. శాశ్వతమైనటువంటి వాడి వాళ్ళము అని మనకి తెలియక అశాశ్వతమైనటువంటి వాళ్ళను, ఫలానా వాళ్ళకి మేము చెందిన వాళ్ళమండి, ఫలానా కోటీశ్వరుడు మా బంధువండి. ఎంత కోటీశ్వరుడైనా ఒకరోజు అన్ని విడిచిపెట్టిపోవాల్సిందే. అంచేత విడిచిపెట్టనివాడు, వీడిపోనివాడు ఎవడో వాడిగా ఉంటే మంచిదా, ఊడిపోయేటటువంటి వాళ్ళ వాడిగా ఉండడం మంచిదా? అంచేత మత్పరమః అంటే నా వాడిగా ఉండమన్నారు కాబట్టి మరీ విధి లేక ఏదో ఒకళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఇష్టంగా పనిచేస్తారండి, కొంతమంది కష్టంగా పనిచేస్తారు. కష్టంగా పనిచేసిన ఆ పనిలో ప్రావీణ్యత ఉండదు, ఆ పనిలో చేసిన వాడికి కానీ చేయించుకున్న వాడికి కానీ ప్రీతి ఉండదు, శాంతి ఉండదండి. అంచేత ప్రీతితో మద్భక్త, నా లవర్గా ఉండు, నా ప్రియుడిగా ఉండు, నా ప్రియురాలిగా ఉండి నువ్వు పనులు చెయ్యి. ఎప్పుడైతే నా వాడిగా ఉండి, నా భక్తుడిగా ఉండి, నా కోసమే నువ్వు పనులు చేస్తూ ఉన్నావో, అప్పుడు నీకు ఈ లోకంలో ఏ విషయంతో నీకు సంబంధం లేదు, ఏ కర్తృత్వంతో నీకు బాంధవ్యం లేదు. అది నిర్మమత. అంచేతే కదండి గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్య చింతన లేకుండా నన్నే చింతిస్తూ నేనే సర్వస్వం అని అనుకుని ఎవడైతే నన్ను ఉపాసతే, ఉపాసతే అంటే ఆరాధించుట, చక్కగా ఆరాధించుట. ఏ జనులైతే నన్ను చక్కగా ఆరాధిస్తారో, ఏ చింత లేకుండా, నిజంగా భగవంతుడి మీద మనకి పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు దేని గురించి మనం ఏడవాలండి, దేని గురించి మనం చింతించాలండి? ఆ విశ్వాసము లేనప్పుడే ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. తేషాం నిత్యాభియుక్తానాం, ఎప్పుడు నాతోటే, నిత్యమైన నాతోటే కూడి ఉంటారో వాళ్ళకి నేనేం చేస్తానో తెలుసా? ఆయనే చెప్పుకున్నాడండి. ఏం చేస్తావేంటి స్వామి, ఏం చేస్తావేమిటి స్వామి అంటే చెప్పాడండి, యోగము క్షేమము నేనే వహిస్తా, నేనే భరిస్తా. బహుశా ఈ మాట ఎవడు అనడండి, కట్టుకున్నవాడు అనడండి, కన్నవాళ్ళు అనరండి. అనగలిగిన వాడు భగవంతుడు ఒక్కడండి. భగవద్ అనుభూతి పొందినటువంటి భాగవతుడు అయినటువంటి ఆచార్యుడు మాత్రమే అనగలరండి, గురుదేవులు మాత్రమే అనగలరు. యోగము క్షేమము ఏమిటి అంటే, యోగము లేని దాన్ని ప్రసాదించడం, క్షేమము ప్రసాదించిన దాన్ని ఎప్పుడు సక్రమంగా చక్కగా చూసుకోవడం. ఇవి రెండు. లేని దాన్ని ప్రసాదించడం యోగమైతే, ఉన్నదాన్ని కాపాడుకోవడము క్షేమం. ఏమండి క్షేమంగా ఉన్నారండి అని అడుగుతాము. ఉన్న వాళ్ళని, క్షేమంగా ఉన్న వాళ్ళని అడుగుతామా, పోయిన వాళ్ళని అడుగుతామా? ఉన్న వాళ్ళని క్షేమంగానే ఉన్నారండి అని అడుగుతామండి. అంచేత మనకు ఏది లేదో దాన్ని ప్రసాదిస్తాడు, ప్రసాదించిన దాన్ని బాగోగులు ఆయనే చూసుకుంటాడండి.
క్షేమాన్ని కూడా ఆయనే చూసుకుంటాడు. అంచేత లైఫ్ ఇన్సూరెన్స్ అనేటటువంటి దానికి పక్కా పదం ఏమిటంటే యోగక్షేమం అండి. మీరు బాంబేలో వెళ్ళి చూస్తే యోగక్షేమ భవన్ ఉంటుంది, మెయిన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ అక్కడేనే. అది మనకి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ అండి, జీవిత బీమా తెలుగులో. ఏమీ లేదండి, జీవిత బీమా ఏమిటి, బ్రతికేట్టుగా వీడేమన్నా హామీ ఇస్తున్నాడా? చచ్చిన తర్వాత ఏదో వాడికి కట్టిన డబ్బులు ఇస్తాడంతే, బ్రతికున్న వాడికి. పోయినోడికి ఎక్కడ ఇవ్వగలడండి? నిజంగా జీవిత బీమా ఉన్నట్లయితే వాడు పోకుండా వీడు కాపాడగలిగితే అప్పుడండి. కానీ స్వామి ఇచ్చినటువంటి భీమా నీకు యోగాన్ని ప్రసాదిస్తాను, క్షేమాన్ని ప్రసాదిస్తాను అన్నాడండి. ఇక్కడ ఇది మమత రాహిత్యం, నిర్మమత. ఇక మూడవదండి ఈశ భక్తి. భగవంతుడి పట్ల భక్తి ఎలా ఉంటుందంటే, ఒక తల్లి పట్ల బిడ్డడికి, ప్రియుని పట్ల ప్రేయస్కి ఎంత స్వాతంత్ర్యం ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో అటువంటిదండి ఈశ భక్తి అనేది. ఒకసారి శ్రీధర స్వామి వారు అని మహాభాగవతోత్తములు వారు భగవద్గీతకు కూడా వ్యాఖ్యానాన్ని రాశారండి. ఆ మహానుభావుడు భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తూ 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 ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకం దగ్గరికి వచ్చారండి. వారికి సంతానం లేదు, సంతానం లేదు కదా అని బాధపడే స్థితి లేదు, ఎందుకని భక్తులు కదా. ఇక రెండవది, ఇంట్లో ఏమైనా మనకున్నట్టుగా ఒక వారం రోజుల కన్నా అన్ని సరిపడగా ఉంటాయి కదండి. పప్పు దినుసులు వారం రోజుల కర్మ, మీరు అంటారు నెల రోజులు సరిపడగా తెచ్చుకుంటామండి. బియ్యం అయితే 6 నెలలకు సరిపడగా తెచ్చుకుంటామండి, తెచ్చుకుంటే 6 నెలలు అవి పాతపడతాయి కొత్త బియ్యం తెచ్చుకుంటే అని చెప్పవచ్చు. కానీ భక్తులు పక్షులు ఏ రీతిగా ఏ పూటకు ఆ పూటే గూటిలో ఉన్న పిల్లల కోసం కొన్ని పలుకులు బుగ్గన నోటిని పెట్టుకుని ఎలా పట్టుకు వెళతాయో అలానే భక్తులందరూ జీవించారే తప్ప సాయంత్రానికి, రేపటికి, వారం రోజులకి, నెల రోజులకి, ఏడాదికి, జీవితానికి ఆ తల్లి పాపం ఎప్పుడు కూడా వీరు ఆ భక్తిలో ఆ రచన చేయటంలోనే మునిగి ఉండిపోయినటువంటి వీరిని ఎప్పుడూ వేధించలేదు ఆ తల్లి. అది ఎంత పూజ చేసుకుంటే, ఏదో పూజ కొద్దీ పురుషుడు అని ఎలా అంటారో, పూజ కొద్దీ పుణ్య స్త్రీ అనేది కూడా అంతేనండి. అతనికి అటువంటి సౌశీల్యవతి దొరికింది భార్యగా. ఇక ఒక రోజున అప్పుడే 10 రోజుల నుంచి ఆహారం లేదండి. ఆ తల్లి అడగలేదు, ఈయన అడగడానికి తెలుసు కదా, ఆయన ఏమన్నా తీసుకొచ్చిస్తే ఈవిడేమన్నా వండి పెడుతుంది. అసలు ఈయన తీసుకురాక మరొకరు ఎవరు ఇవ్వక ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఏం బిజినెస్ చేయటం లేదే, ఆయన ఏం బయటికి వెళ్ళి వాళ్ళని వెళ్ళి అడగటం లేదే. ఆ సమయంలో చాలా మనస్తాపం కలిగి ఈ శ్రీధర స్వామి ఈ అనన్యాశ్చింతయంతో అనే శ్లోకానండి కొట్టి పడేశారు. కలం తీసుకుని ఏ కలంతో భగవద్గీతకు వ్యాఖ్య రాస్తున్నారో అదే కలంతో ఆ శ్లోకాన్ని, ఏమిటి యోగక్షేమాలు చూస్తాడు ఆయన, ఏం చూస్తున్నాడు? 10 రోజుల నుంచి ఎక్కడ ఆహారం లేదు, మేము చేస్తున్నది ఆయన పని, ఆయన కోసమే, ఏమిచ్చాడు గనక ఇది బట్టి మాట అని కొట్టి పడేశాడు. కొట్టేశాడు గాని మనసులో ఏదో వెలితి, ఏదో బాధ. ఆ బాధతో, ఆ వెలితితో బయటికి వెళ్ళాడు. ఆయన బయటికి అలా వెళ్ళారో లేదో, ఓ చిన్న కుర్రాడు, 5-6 ఏళ్ల కుర్రాడు, తల మీద గంప పెట్టుకుని ఆ గంపలో ఏవేవో ఉంచి ఇంటికి వచ్చాడండి. అమ్మా అమ్మా దించు, ఇదిగో దించు, చాలా బరువుగా ఉంది అంటాడు. అయ్యో నాయనా, అదేమిటి, ఏమిటి దించమంటున్నావు, ఏంటి అసలు నువ్వెవరు, మా ఇంటికి ఎందుకు వచ్చావు, పొరపాటుగా వచ్చుంటావంటే, లేదు లేదు మా యజమాని చెబితే వచ్చాను. నాయన, నీ యజమాని పేరేమిటి, నువ్వు పొరపాటు పడి ఉంటావు అని ఈవిడ చెబితే, అప్పుడు ఆ పిల్లాడండి, అమ్మ తొందరగా దించమ్మా అని దించాడండి. దానిలో బియ్యము, పప్పులు, ఉప్పులు మొత్తం ఒక 10 రోజులకి సరిపడినంత సామగ్రి మోసుకొచ్చాడండి 5-6 ఏళ్ల కుర్రాడు.
పాపం ఆ కుర్రాడి ఈ నుదిట ఒక ముళ్ళుతో గుచ్చితే ఎలా గీసుకుని ఉంటుందో, చీరేసి ఉంటుందో, రక్తం కారుతూ ఉంటుందో అలా ఉంది. అయ్యో అదేంటి నాయన ఏం గుచ్చుకుంది నీ ముఖానికంటే, ఏముంది మీ ఆయనే కొట్టాడు, మీ ఆయనే గీరేశాడు. మా ఆయన, నువ్వు పొరపాటు పడుతున్నావు నాయన, ఏదో పొరపాటు జరిగింది. నువ్వు మా ఇంటికి కాదు రావాల్సింది, నువ్వు ఎక్కడికో వెళ్లాల్సిందే. నా భర్త అటువంటి వాడు కాదు, ఎవరికి అపకారం చేయడు, చీమకు కూడా అపకారం చేయడు. నువ్వు పొరపాటు పడుతున్నావంటే, అమ్మా నాకు సమయం అయిపోయింది, ఇదిగో తీసుకో అని చెప్పి ఆయన కాస్త చక్కగా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయేసరికి వచ్చాడండి బయటికి వెళ్ళినటువంటి తన భర్త శ్రీధర స్వామి. వచ్చిన వెంటనే తల్లి చెబుతుందండి, ఇదిగో ఇలా జరిగింది అని. అంటే ఆయన ఆశ్చర్యంతో ఆవిడ చేతులు పట్టుకుని, నువ్వెంత అదృష్టవంతురాలివి, నాకు కలిగిన దర్శన భాగ్యం నీకు కలిగింది. వచ్చిన వాడు ఎవరో కాదు, వాడు గోవిందుడు. నేను కొట్టడం వల్ల అది ఆయన ముఖానికి గీరుకుంది. వెంటనే ఆయన చూపించుకున్నాడు, యోగక్షేమాలు నేను వహిస్తాను, వహించి తీరుతాను అని. స్వామి నా పొరపాటును క్షమించు అని మరలా వెంటనే ఆ శ్లోకానికి వ్యాఖ్యానం రాశాడండి. ఇది ఈశ భక్తి అంటే. భగవంతుడి పట్ల ఉండేటటువంటి మనకు ఆ స్వాతంత్ర్యంతో, అవును నువ్వు నా పట్ల తప్పు చేస్తున్నావు, నా పట్ల నువ్వు ఆలస్యం చేస్తున్నావు, ఎంతవరకు నేను ఓర్చుకునేది, 10 రోజుల నుంచి నేను ఓర్చుకున్నాను అని చెప్పగలగడం ఉంది చూడండి, అది ఈశ భక్తి. దానికి ఆయన బండరాయిలాగా ఉండొచ్చు, లేదా వైకుంఠంలో ఉండొచ్చు, లేదా తిరుమలలో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నాడో లేదా లోపల ఎక్కడ కూర్చున్నాడు, ఆయన వచ్చి తీరుతాడండి, వచ్చి తీరాలి. వచ్చాడు, అనుగ్రహించాడు, అది ఈశ భక్తి. జయరాధేశ్వరి. మళ్ళా 2 నిమిషాలు.